ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశారు అంటూ నిలదీశారు ఆయన. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్ట్ అని, గొడ్డలి పార్టీతో సమాజానికి హానికరమని అచ్చెన్న సీరియస్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రెస్ మీట్పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి రియాక్ట్ అయిన అచ్చెన్న జగన్ చేసిన కామెంట్లలో రాజారెడ్డి దమనకాండతో పాటు వైఎస్ కుటుంబం చరిత్ర ఈ మొత్తం తరానికి తెలిసిందన్నారు. రాజారెడ్డి నుంచి వివేక మరణాల్లో ప్రధాన లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డినని, రాజారెడ్డి హత్యకు బాధ్యుడైన ఓ వ్యక్తి వైసీపీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాడని, రంగాను హత్య చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా జగన్ పార్టీలోనే ఉన్నారు అని ఆరోపించారు. జగన్ తన తల్లి చెల్లిని కూడా వదలకుండా సొంత సోషల్ మీడియాలో అసభ్యకర రాతలు రాయించాడని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చక్కటి పాలన అందిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని, 2 ఏళ్ల పాలనలో విమర్శలు చేయడానికి ఎలాంటి అంశాలు దొరకకపోవడం వల్లే చంద్రబాబుపై జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హత్య రాజకీయాలకు, అవినీతికి జగన్ పెట్టింది పేరన్నారు. రాజారెడ్డిని చంపేశారు, చంపిన వాళ్ళని నేనేమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ తాత, మీ తండ్రి గారు, మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా